మనం నేటి మాట ఏం రాసుకొచ్చిండు పెద్దపల్లి రాజన్న ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. లక్షల కోట్ల సంపద కొద్ది మంది దగ్గరే మూలుగుతుంది. రోజులు మారుతున్న కొద్దీ రాజకీయ జెండాల రంగులు మారుతున్నాయి. కానీ పేదోని బతుకులు ముఖ చిత్రం మారడం లేదు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా దినసరి కూలి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఒంట్లో సత్తువ లేక పౌష్టికాహారం అందగా ఎందరో అభాగ్యులు కళాయి నీళ్లతో కడుపులు నింపుకొని జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు విమానం ఎక్కే భాగ్యం లేని బతుకులెన్నో ఆకాశం వైపు చూస్తూ లోపల కుమిలిపోతున్నారు. కనీసం ఒక్కసారన్నా వందే భారత్ రైలు ఎక్కే అదృష్టం లేని నిరుపేదలు రోడ్ల పక్కన గుడారాలు కట్టుకొని స్వచ్ఛ భారత్లో లోగిలలో తలదాచుకుంటున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల సగం సంపాదన చదువుల కోసం ఆరోగ్యం కోసమే ఖర్చు చేస్తున్నారు. విశాలమైన నా దేశంలో పూట గడవడం కోసం సామాన్యుడు సాహసం చేస్తుంటే లక్షల కోట్ల దేశ సంపదన ఎవడి కాళ్ళ దగ్గర మోకరిల్లుతుందో నాకు జన్మనిచ్చిన నా దేశమే చెప్పాలని పెద్దపల్లి రాజన్న చాలా ప్రౌడ్గా రాసి. నిజంగా పార్టీలు మారుతున్నాయి, రాజకీయాలు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి, అజెండాలు మారుతున్నాయి, కానీ మరి పేదోడు బతుకులు ఎందుకు మారతలేదు? బుక్కడి కడుపు కోసం నిజంగా పలు తిప్పలు పడాల్సిన రోజుకి వస్తూ ఉన్నది. నిజంగా పొద్దంతా పని చేసుకుని వస్తే బుక్కడి బువ్వ కోసమే కష్టపడ్డట్టు పని అవుతూ ఉన్నది. ఈ ట్యాక్స్ల పేరుతో దోచుకుంటూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఏది కానీ ఏ ప్రభుత్వాలు మారినా పేదోళ్ళ బతుకులు ఎందుకు మారతలేవు? ఎన్ని జెండాలు మారినా ఎజెండాలు మారినా ఎన్ని మారినా కానీ ఈ పేదోని బతుకులు ఎందుకు మారతలేవు అని చాలా చక్కగా నేటి మాట రాసుకొచ్చిండు. ఎందుకంటే అసలు పార్టీలు కాదు మనకు కావాల్సింది, పేద ప్రజల బతుకులు మారాలి. ఏ పార్టీ అయినా కానీ, నరేంద్ర మోడీ అయినా కానీ, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ పేదోని బ్రతుకులు మార్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఎంతసేపు చెందుతూనే ఉంటుంది, కానీ మరి ఎప్పుడు అభివృద్ధి అవుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. చాలా చక్కటి నేటి మాట, మంచి నేటి మాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.